Hi friends, welcome back to my physics channel once again. See, today in this video, we'll discuss in fluid mechanics, that is regarding YouTube problems. ఎందుకంటే రెగ్యులర్గా నీట్ ఎంసెట్లో యూట్యూబ్లో ఒక ప్రాబ్లం గ్యారెంటీ అడుగుతున్నాడు యూట్యూబ్. ఓకేనా? యూట్యూబ్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ దిస్ ఇస్ ఎ యూట్యూబ్. యూట్యూబ్ మీన్స్ యూ షేప్డ్ ట్యూబ్ అండి ఇది. You can see this is a U-shaped tube. Okay, so in this two liquids are taken. Okay, రెండు ద్రవ పదార్థాలు తీసుకున్నారు. ఒకటేమో ఆయిల్. You can see this is oil and this is water. ఓకేనా? This is water. This is water. Okay, and small displacement around 10 mm is given. Into displace అయింది because water density is more. You know the density of water is around 1000 kg per meter cube in MK system. Now we don't know the density of the oil. We don't know the density of the oil. ఆయిల్ డెన్సిటీ మనకు తెలియదు. ఓకేనా? సో ఇది ఆయిల్, ఇది దిస్ ఇస్ ఆయిల్ రో జీరో అండ్ దిస్ ఇస్ రో డబ్ల్యూ వాటర్. నో యాజ్ యూ నో బికాస్ ద డెన్సిటీ విల్ బి మోర్, ఇట్ ఈస్ పుష్డ్ డౌన్. ఎప్పుడైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుందో ఇట్ ఈస్ పుష్డ్ డౌన్ అండ్ ఇట్ విల్ రైజ్డ్ అప్. అందువల్ల వాటర్ వాజ్ బిఫోర్ హియర్ ఓన్లీ, బట్ బికాస్ వాటర్ డెన్సిటీ ఈజ్ మోర్, వాటర్ పుష్డ్ డౌన్ అరౌండ్ 10 millimeters డౌన్. ఓకేనా? సో దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద oil. Okay, and this is the reference line of the water, and he has given the height of the water also around 120 mm in the question. Height is given by 120, 110 mm is given. 110 millimeters is the height of the water, and he has given the height of the oil. In the height of the water 110 plus displacement 10, that is 120 mm is given. These are the things given and ivi problem ichadu YouTube lo. Now question entante is asking what is the density of the oil. ఈ ఆయిల్ డెన్సిటీ ఎంత? ఓకేనా? సో క్వశ్చన్లో ఎవరో అన్ని ఐటమ్స్ అని ఇచ్చాడండి. హైట్ ఆఫ్ ద వాటర్ 110, displacement of the water is 10 mm, and downward because of more density of water it is pushed down the oil, so oil is raised up. Now what we'll do is solution. Solution. Let P0 is the atmospheric pressure because both tubes are open to the top end. Pike open chestunnam kabatti the atmospheric pressure is P0. Now to solve these type of YouTube questions we have to go for Bernoulli's theorem. So Bernoulli's theorem lo మనం already previous videos lo చెప్పుకున్నాం. In Bernoulli's theorem, what did I tell you in two forms? P plus rho v square by 2 plus rho gh is equal to constant. ఇదే ఫామ్, ఇది ఎనర్జీ ఫామ్. ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, గ్రావిటేషనల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా? ఎందుకంటే మీకు వాల్యూమ్ అంటే తెలుసు కదా, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్. ఓకే, సో వర్క్ డన్ బై ద పిస్టన్ మీరు అవన్నీ చూసారు. సో వర్క్ డన్ పర్ యూనిట్, వర్క్ డన్ పర్ యూనిట్ ఎనర్జీ అంటే ఎనర్జీ పర్, ఇక్కడ వాటర్, ఇక్కడ పి అనేది ఎలా వచ్చింది మీకు? వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్, వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్, యూనిట్ వాల్యూమ్. ఓకేనా? సో వర్క్ డన్ మీకు ఆల్రెడీ తెలుసు, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, దట్ ఈస్ ప్రెజర్ ఇంటూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, పిఏ ఇంటూ డెల్టా ఎక్స్. సో వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఏమైంది చూడండి, ప్రెజర్ ఎనర్జీ. ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ వీడియోస్ ఐ టోల్ యూ. ఓకేనా? సో ఇదేంటి ఫామ్? ఇది దిస్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ బెర్నౌల్లిస్ థియరం. ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, గ్రావిటేషన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సపోజ్ ఇఫ్ యూ డివైడ్ దిస్ విత్ రోజీ త్రూ అవుట్, రోజీతో ఒకవేళ డివైడ్ చేస్తే దెన్ అప్పుడు ఇదేమవుతుంది? ఫార్ములా పి బై rho g plus v square by 2g plus h is equal to again constant.
ఇది ఏ ఫామ్, ఇది హెడ్ ఫామ్, ప్రెజర్ హెడ్, వెలాసిటీ హెడ్, గ్రావిటేషన్ హెడ్ ఫామ్. అర్థమవుతుంది కదా. దీస్ ఆర్ ద టూ ఫార్మ్స్. అయితే వీ వోంట్ యూజ్ దిస్ వన్ ఇన్ జనరల్. ఎక్కువగా విల్ బి యూజింగ్ ఓన్లీ ప్రెజర్ ఎనర్జీ ఫామ్ ఓన్లీ. ప్రెజర్ ఎనర్జీ అంటే P ప్లస్ రో వి స్క్వేర్ ప్లస్ రో GH, ఇదే ఎక్కువగా వాడతాం. సో ఈ ప్రాబ్లంలో విల్ అప్లై హియర్ ఫర్ ద యూట్యూబ్. అయితే వెన్ ద వాటర్ బికమ్ స్టేబుల్, ఎప్పుడైతే లోపల అంటే వాటర్ ఇటు అటు ఆసిలేట్ చేయకుండా స్టేబుల్ అయినప్పుడు యూ కెన్ అప్లై ద ప్రిన్సిపల్ కాల్డ్ యాజ్ ప్రెజర్ కాన్స్టెంట్. బికాస్ ఇదంతా వాటరే కదా. ఫర్ సేమ్ ఫ్లూయిడ్స్ యూ కెన్ అప్లై దట్ ప్రిన్సిపల్. అంటే వేరే ఫ్లూయిడ్కి అయితే మనం అప్లై చేయలేం. అదవుతుందా? బికాజ్ ఇది సేమ్ ఫ్లూయిడ్ అంటే వాటర్ కాబట్టి ఇదంతా వాటర్, ఇది మళ్ళీ ఆయిల్. సో దిస్ ఈజ్ వాటర్ బికాస్ అండ్ ఇట్ ఈస్ స్టాటిక్, స్టేబుల్గా ఉంది కాబట్టి యూ కెన్ అప్లై ద ప్రెజర్ కండిషన్. సో ద ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ దిస్ పాయింట్. సేమ్ ప్రెజర్ ఫర్ సేమ్ బట్ డిఫరెంట్ ఫ్లూయిడ్స్ ఉన్నాయనుకోండి మిక్సింగ్ చేస్తున్నప్పుడు, ఓకేనా, దేర్ యూ కెనాట్ అప్లై దిస్ ప్రిన్సిపల్ అగైన్. ఫర్ సేమ్ ఫ్లూయిడ్స్ యూ కెన్ అప్లై. సో ఇక్కడ ప్రెజర్ అప్లై చేద్దాం. బెర్నౌల్లీస్ థియరం, ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ, కాన్స్టెంట్. సో ఇక్కడ అప్లై చేస్తే ఫస్ట్ దీనికి ప్రెజర్ P పాయింట్ దగ్గర, P1 పాయింట్ దగ్గర, P0 at P1 దగ్గర అండి. at P1 దగ్గర యూఆర్ అప్లైయింగ్ బెర్నౌల్లీస్ థియరం ఫస్ట్ ఫార్మ్. సో P0 ప్లస్ స్టాటిక్ ఉంది కాబట్టి వెలాసిటీ 0 కాబట్టి యూ వోంట్ అప్లై దిస్ వన్, ఓన్లీ రో GH. రో దట్ ఈస్ ρ0 into GH. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్ ఆయిల్? 120 mm. Okay, is equal to now pressure at this point P2, at P2, at P1, at P2. Malli atmosphere pressure plus density of water into G into what is the height of the water? 110 mm. 110 mm. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు 120 వేసారు ఇక్కడ చూసుకోండి. 120 వేస్తే మీకు తప్పు అవుతుంది. ఎందుకు? బికాస్ చూడండి, బికాస్ ఆల్రెడీ హెస్ గివెన్ ద హైట్ ఆఫ్ ద వాటర్ ఇస్ 110. 110 ప్లస్ 10 mm డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 100. సరిపోయింది కదా 120, రైట్, సరిపోయింది ప్లీజ్, ఓకేనా. సో 110 ఏమో హైట్ ఆఫ్ ద వాటర్ ప్లస్ 10 mm డిస్ప్లేస్మెంట్ 120, సరిపోయింది. సో నీ నాట్ రబ్ ఇట్, యూ కెన్ రైట్ దట్ వన్ 120 mm, ఓకేనా, రైట్. నౌ ఏం కావాలి ఇప్పుడు? P0 క్యాన్సిల్ అయిపోతుంది, G క్యాన్సిల్ అయిపోతుంది, కామన్ కదా ఇటు అటు. నా మిగిలిన ఏమిటి? ρ0 ఇంటూ mm కూడా క్యాన్సిల్ చేసేవచ్చు, ఇంటూ 120 ఈజ్ ఈక్వల్ టు ρW, దట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత m కేసులో 1000 ఇంటూ 110. ఈ 0 కూడా తీసేద్దాం. సో ఫైనల్గా వాట్ ఈస్ ది డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్? 1000 ఇంటూ 11/12. Now if you divide this one 1000 into 11/12, రఫ్గా మీకు వాల్యూ 916.66 kg/meter³ వస్తుంది. ప్లీజ్ చెక్ ఇట్ ప్రాపర్లీ. ఇంకా ఇది కావాలంటే ఇంకా అది చేసుకోవచ్చు, 26 to 5, బట్ డైరెక్ట్గా డివైడ్ చేసుకోవచ్చు. రఫ్గా మీకు ఓకే 916.66 kg/meter³. ఓకే, అంటే 1000 into 11 అంటే 11,000/12. సో దిస్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ట్యూబ్. అర్థమవుతుందా మీకు? ఇక్కడ నేను ఏం అప్లై చేశాను? ఐ అప్లైడ్ ద బెర్నౌల్లీస్ థియరం ఫస్ట్ వన్, సమ్ ఆఫ్ ద ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, గ్రావిటేషన్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్. డోంట్ అప్లై ద సెకండ్ వన్. సెకండ్ వన్ ఈజ్ నాట్ సో ఫెమిలియర్, ఓన్లీ ద ప్రూఫ్ వాడతాం. ప్రెజర్ హెడ్, వెలాసిటీ హెడ్, గ్రావిటేషన్ హెడ్ ఇది వాడకండి. ఎక్కువ ఇదే వాడండి. P ప్లస్ ρ v స్క్వేర్ బై 2 ప్లస్ ρ GH, ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, గ్రావిటేషన్ ఎనర్జీ. సో ఇది అట్మాస్ఫియర్ ప్రెజర్కి ఓపెన్ చేసి ఉంది కాబట్టి యూ విల్ అప్లై ద ప్రెజర్ ఎట్ హియర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ హియర్, బికాస్ సేమ్ లిక్విడ్, నాట్ డిఫరెంట్ లిక్విడ్. బిలో అంతా వాటర్ ఉంది ఆఫ్టర్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో P0 ప్లస్ ρ GH ఈజ్ ఈక్వల్ టు P0 ప్లస్ ρ GH. అప్లై చేసి క్యాన్సిల్ చేసిన ఫైనల్గా మనకి వీ గాట్ ఇట్ యాజ్ 916.66. సో ఈ విధంగా ఇన్ దిస్ ఫ్యాషన్ యూ హ్యావ్ టు సాల్వ్ ద YouTube shaped problems. ఇలాంటి ప్రాబ్లం you'll be getting one problem either in MCET or NET. So practice in this fashion, you can do the problem. Same thing మళ్ళీ again you'll be applying in Venturi meter problems also. ఇదే pressure formulas you'll be applying the Bernoulli's theorem, the first one in Venturi meters also. Okay na? So again we'll meet in the next videos.